సర్పంచ్ ఎన్నికలకు ముహూర్తం ఖరారైనట్టుగా తెలుస్తోంది. సెప్టెంబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టుగా సమాచారం అందుతోంది. ఇక సెప్టెంబర్ తొలి వారంలో నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఉంది. నెలాఖరులోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసే అవకాశం ఉంది. ఇక ఈ నెల 29న తెలంగాణ కేబినెట్ కీలక భేటీ జరగబోతోంది. ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకోబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బీసీలకు 42% సీట్లు కేటాయించాలని ఇప్పటికే కాంగ్రెస్ నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోని ఈ షెడ్యూల్కి సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతోంది, ఎటువంటి సాధ్యాసాధ్యాలను పరిశీలించడం జరుగుతోంది, ఎటువంటి చర్చ ఉంది, మరి ముఖ్యంగా మాట్లాడుకున్న సందర్భంలో సర్పంచ్ ఎన్నికలకు మాట్లాడుకున్న తరుణంలో కొన్ని గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలుగా మారడం, మరికొన్ని సమీపంలో మున్సిపల్ కార్పొరేషన్లు విలీనం కావడం వంటి మార్పుల కారణంగా స్థానిక సంస్థల్లో స్థానిక సంఖ్యలో గందరగోళం ఏర్పడుతోందని ఒక చర్చ జరుగుతున్న క్రమంలో అనేక అంశాలు ఇక్కడ ప్రభావితం చేస్తున్న పరిస్థితి ఉందనే చెప్పుకోవాలి. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైందా అంటే ఎస్, అవునన్న మాట వినిపిస్తోంది. సెప్టెంబర్ మొదటి వారంలో షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని యోచనలో ఉంది ప్రభుత్వం. ఈ క్రమంలోని ఎన్నికల నిర్వహణకు పంచాయతీరాజ్ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లకు ఉపక్రమించినట్టుగా చర్చ జరుగుతోంది. జిల్లాల కలెక్టర్లకు కీలక ఆదేశాలు కూడా జారీ చేస్తున్నట్టుగా సమాచారం అందుతోంది.